డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 7వ నెల 2025 18th July 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మా టీం మెంబర్స్ అందరూ నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం జరుగుతుంది, అదే అశ్విని నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా అశ్విని నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత నెమలి అనేది కోడి మీద, డాగ మీద, పింగళ మీద, ఈ మూడింటి మీద నెమలి అనేది గెలుస్తుంది. అలాగే దాని తర్వాత పిచ్చుకోని గౌడ అనేది పింగళ మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఎవరైనా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రంగు ఎంచుకోవడం. అసలు మిస్టేక్ జరిగింది అంటే ఓడిపోతాం. రంగు ఎంచుకోవడంలో మొత్తం చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కనుక కోడిని దాని యొక్క బొంగ ఎలా ఉండాలా, కుసి ఎలా ఉండాలా, తోకలు ఎలా ఉండాలా, కోడి కలర్ ఏంటి అనేది మీరు 1-2 సార్లు ఐడెంటిఫై చేసుకునే దెబ్బలాట దిగండి, అప్పుడే గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇక్కడ టైం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చూడండి. ఇక్కడ శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, బాగా పసిమగల కాకులు, ఎర్ర అబరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబరాసులు, కాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుక్కి ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్కి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. నల్లబొట్ల సేతువాలు అనేవి కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉన్న రంగు అనమాట అది. తర్వాత వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి సేతువాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగులు, రసంగి డేగలు, అన్ని రకాల కోడి చూపు డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను కానీ, కోడి మైలాలను కానీ, కోడి ఎర్ర మైలాలను కానీ ఈ టైమ్స్లో అసలు ఉపయోగించొద్దు, మ్యాక్సిమం ఓడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటికి కూడా నల్లబొట్లు మనం ముసుగు పెట్టుకునే నల్లబొట్ల సేతువాలకి కాళ్ళు బ్లాక్ ఉంటే మాత్రం వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్కి ఇక్కడ
తెల్ల నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, అలాగే నలుపు గల బాగా బొంగ నలుపు గల నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, నల్ల కాకి డేగలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే వన్ సైడ్గా ఓడిపోయే అవకాశం ఉంటుంది పచ్చకాకులకి, పచ్చకాకి డేగలకి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్ ఇక్కడ చింతపిక్కల డేగలు ఉంటాయి కదా, డేగలకి ఎదర గౌడు బాగా పిక్కలు, చింతపిక్కలు లేదంటే గౌడు అంటారు, అలా ఉన్నటువంటి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. ఒక ఏక లేదంటే 2 ఏకలు చిట్టెక్కలో తెలుపు ఉండాలి మళ్ళీ, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి పిసికి బొరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అన్ని రకాల కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఈ 2 కాకి చూపు, నెమల చూపు అనేది ఈ టైమ్స్లో అసలు ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికే కోడి కాకులు, ఇక్కడ కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులను కానీ గట్టి కాకులను కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పిచ్చికి బోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పశ్చిమగల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులు ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి, రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, నెమల డేగలు, ఈ 3 రంగులు కూడా బాగా గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమగల నెమల పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకి డేగలు, బాగా పశ్చిమగల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, అలాగే ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎక్కడా కోడి చూపు లేని ఎర్ర నెమలను కానీ నెమల డేగలు కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు.
8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకినెమల పింగళాలు, ఇక్కడ మెయిన్ కాకినెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు. కాకినెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, కాకిడాగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల అబ్బరాసులు, గట్టి కాకిలు, ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుకి కోడి మైల, బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, అలాగే గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉన్నట్టు మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. కోడి చూపు అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు రెండు కూడా బాగా పనిచేస్తాయి. తెల్ల నెమళ్ళైనా తెల్ల కక్కెరలైనా ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తారు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ నలుపు కుసి నలుపు గల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, పశ్చిమ గల కాకులు, శుద్ధ డేగలు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, అలాగే నల్ల కాకులు, కళ్ళు కాళ్ళు నలుపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా వైపు నుంచి మిమ్మల్ని కోరి ఒకే ఒక్క రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.